పరిశుద్ధ లేఖన గ్రంథములో ఉదయకాలము చదవబడిన కీర్తన భాగము 5వ అధ్యాయ భాగం 5వ అధ్యాయ భాగములో 3వ వచనములో ఒక మంచి మాట చాలాసార్లు మనం చదివినదే. 3వ వచనంలో ఒక మంచి మాట అంటాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఆమెన్, హల్లెలూయా. దావీదు రాసిన కీర్తనలో ఈ మాట అంటుంటాడు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చాలాసార్లు మన బ్రతుకుల్లో ఉన్న 2 రకాల అలవాట్లు. సిద్ధపడి కాచుకోవడం ఒక అలవాటు, కాచుకొని సిద్ధపడడం ఇంకో 2వ అలవాటు. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. సిద్ధపడి కాచుకోవడం అంటే వెయిట్ చేయడం కదా. చాలామంది సిద్ధపడి కాచుకోవాలి స్థితి అది, కానీ మనం ఏం చేస్తామంటే కాచుకొని సిద్ధపడతాం. విల్ వెయిట్ అండ్ బీ రెడీ తర్వాత కదా. ఈ రెండిటికి భేదము ఏంటిది అని చూసినప్పుడు మత్తయి సువార్త గ్రంథములో 25వ అధ్యాయములో ఈ రెండిటికి రకాలుగా పేర్లు రాశారు. వాళ్ళు ఎవరనగా 10 మంది కన్యకలను పోల్చి రాశారు. అందులో 5 బుద్ధి గలవారట. 5 మీరు చెప్పాలి గట్టిగా. 5 బుద్ధి గలవారట. 5 బుద్ధి గలవారెవరు, బుద్ధి లేని వారెవరు? ఇప్పుడు చెప్పిన అంశంలో భాగం ఉంది. బుద్ధి గలవారెవరు, బుద్ధి లేని వారెవరు? సిద్ధపడి కాచుకున్నవాడు బుద్ధి గలవాడు. బుద్ధి లేనివాడు ఎవడు? కాచుకొని సిద్ధపడేవారు. ఇప్పుడు మనం ఏ సంఖ్యలో ఉన్నాం? ఏ చెప్పినా కష్టమే కదా. మనం చాలాసార్లు సెకండ్ స్టేజ్లో ఉంటాం కదా. యూ విల్ వెయిట్ దెన్ బీ రెడీ కదా. పోదాంలే, చూద్దాంలే కదా, ఆ సమయం రాని, ఆ టైం రాని అని అనుకుంటా. కానీ దావీదు కీర్తన రాసినప్పుడు అంటాడు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసుకొని కాచి ఉంటాను. ఉదయమున నా ప్రార్థన, నా కంఠస్వరము నీకు వినబడును అంటాడు కదా. ఆదివార కాలం వచ్చేసరికి ప్రార్థనకు రావడమే కాదు, సిద్ధపాటుతో రావాలి. అయ్యా, ఈ ఉదయకాలమున నా కంఠస్వరము నీకు వినబడుతుంది. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధము చేసుకుంటున్నాను. ఆదివార కాలం రాగానే ఆరాధనకి ఈరోజు నేను నా దేవునికి నా స్వరం వినిపించాలి, నా మాటలు వినిపించాలి, నా ప్రార్థన వినిపించాలి, నా స్తుతి వినిపించాలి అని ఆర్భాటము నీలో ఉంటే సిద్ధపడి కాచుకొని ఉంటారు. నేను అందుకే అంటాను, సిద్ధపడి కాచుకునేవాడట ధన్యుడట. వారికి బైబిల్ ఉన్న పేరు ఏంటంటే బుద్ధి గల వారు అని అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.